హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణ్ వ్లాగ్స్. నా పేరు శ్రావణ్ కుమార్. గత వీడియోలో మనం ఈ హైకోర్టు గ్రూప్ 1 సంబంధించి ఏం వాదనలు చెప్పింది, ఆ వాదనలకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఓకే చేసింది, కాకపోతే నియామక పత్రాలకు బ్రేక్ ఇచ్చింది. అయితే అవే కాకుండా ఇంకా మనకు చాలా అనుమానాలు గ్రూప్ 1 పరీక్ష మీద ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. తెలంగాణ వచ్చింది నీళ్లు నిధులు నియామకాల మీద. ఈ నియామకాల విషయంలో చాలా నిరుద్యోగులు ఎంతో వేదన చెందారు ఈ గత 10 ఏళ్లలో. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే కంటిన్యూ అవుతుంది. అయితే గ్రూప్ 1 పరీక్ష మీద ఏమేమి అనుమానాలు ఉన్నాయో ఒక్కొక్కటి కొంచెం చర్చించే ప్రయత్నం చేస్తాము. మనతో పాటు గ్రూప్ 1 అభ్యర్థి నరేష్ ఉన్నారు. ప్రస్తుతం ఇతను సూర్యాపేటలో వార్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. హాయ్ నరేష్. హాయ్ శ్రవణ్. ఇప్పుడు గ్రూప్ 1 పరీక్ష గురించి మనం గత వీడియోలో హైకోర్టు వాదనలు ఏం జరిగాయి, మనకు నియామక పత్రాల గురించి స్టే ఇచ్చింది, మళ్ళీ వాదనలు ఎప్పుడు ఉన్నాయనే గురించి చర్చించాం. అయితే ఈ వీడియోలో మనకు వచ్చేసరికి అసలు ఎన్నో అనుమానాలు ఉన్నాయి గ్రూప్ 1 పరీక్ష మీద. కొన్ని మనం ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎందుకు చర్చించాల్సిన అంశం ఏంటంటే, చాలా మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ కి ఒక హాల్ టికెట్ ఇచ్చారు, మెయిన్స్ కి ఒక హాల్ టికెట్ ఇచ్చారు. అసలు ఈ గందరగోళానికి కారణం ఏంటి? అసలు అంత ముందుకు టీజీపీఎస్సీ ఒక స్పష్టత ఇచ్చింది ఈ హాల్ టికెట్ విషయంలో. అయితే మనం చూసుకుంటే గ్రూప్ 1 నోటిఫికేషన్, అఫీషియల్ నోటిఫికేషన్ లో ఎక్కడ కూడా కానీ ఎనెక్సర్ లో మనకు ప్రిలిమ్స్ కి ఒక హాల్ టికెట్ అండ్ మెయిన్స్ కి ఒక హాల్ టికెట్ నెంబర్ అనేది చెప్పలేదు కమిషన్. కానీ తను ఏం చేసిందంటే ప్రిలిమ్స్ కి హాల్ టికెట్ నెంబర్, మెయిన్స్ కి వచ్చేలోపు హాల్ టికెట్ నెంబర్ మార్చింది. సో ఇక్కడ అభ్యర్థులు ఏమో ఆరోపిస్తున్నారు అంటే, అసలు హాల్ టికెట్ నెంబర్స్ మార్చాల్సిన అవసరం ఏముంది? ఒకటి అంటే ఉన్న హాల్ టికెట్ ని చేంజ్ చేయాల్సిన అవసరం ఏముంది? హాల్ టికెట్ ఓకే, కంటిన్యూ చేయొచ్చు. రెండవది, వీళ్ళు హాల్ టికెట్ నెంబర్స్ ఒకవేళ మారిస్తే ఏమన్నా స్టాండర్డ్ ప్రొసీజర్ ఉపయోగించిరా అంటే, హాల్ టికెట్ నెంబర్ ఏ విధంగా మెయిన్స్ కి ఇప్పుడు మన ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు కదా. సో వేసుకోకుంటే ఏమన్నా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏమన్నా ఎస్ఓపి ఏమన్నా ఫాలో చేసిర్రా? సో ప్రోటోకాల్ లాగా. ఇంకొకటి, ఈ హాల్ టికెట్ నెంబర్స్ వేసేటప్పుడు అంటే కమిషన్ ఏ ఉద్దేశంతో హాల్ టికెట్ నెంబర్ మార్చింది అంటే, అభ్యర్థులు ఏమంటారు అంటే, కొత్త హాల్ టికెట్ నెంబర్ తీసుకురావడానికి ఫస్ట్ మీడియం ని బైఫర్కేట్ చేయడానికి, అంటే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులను ఒక దగ్గర, తెలుగు మీడియం అభ్యర్థులను ఒక దగ్గర వేద్దామన్న ఉద్దేశంతో ఇట్లా చేసిందని కొంతమంది ఆరోపిస్తారు. కొంతమంది ఏమంటారు అంటే, మేల్స్ అండ్ ఫీమేల్స్ అంటే ఫస్ట్ అందరిని ఒక దగ్గర మేల్స్ కోటి ఉమెన్స్ కల ఇష్యూ ఉంది కదా, సో అక్కడంతా ఓన్లీ ఫీమేల్స్ ఉండరు కదా. సో ఇట్లా చేయడానికే ఈ యొక్క హాల్ టికెట్ నెంబర్ మార్చిరు అనేది ఇదొక విషయం. అయితే ఏదైనా పబ్లిక్ సర్వీస్ కమిషన్ తను ఏమైతే చేయబోతుందో ఎగ్జామ్ ప్రాసెస్ లో, అంటే ఎగ్జామ్ పెట్టిన కాడ నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చే వరకు ఏ ప్రాసెస్ అయితే చేస్తుందో నోటిఫికేషన్ లో మెన్షన్ చేస్తుంది. అంటే ఫస్ట్ అభ్యర్థులు అప్లై చేసుకున్న కాంచి చివరి అపాయింట్మెంట్ ఆర్డర్ వరకు తన నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తుంది. కానీ ఇక్కడ కమిషన్ అనేది 2 హాల్ టికెట్ నెంబర్లు ఉంటాయి అని మెన్షన్ చేయలేదు అని అభ్యర్థులు అంటారు. అంటే అసలు ఇది లీగల్ గా వర్కౌట్ అవుతుందా కాదనేది మనం ఒకసారి చూస్తే, కొన్ని ఎగ్జామ్స్ కి అంటే కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్ కానీ, ఎస్ఐ లాంటి ఎగ్జామ్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటాయి, సెపరేట్ ఉంటాయి వాడికి. అంటే హాల్ టికెట్ నెంబర్స్ సెపరేట్ ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి, మనకి కరెక్ట్ తెలియదు. సో ఒకవేళ ఉంటే అది లీగల్ గా వర్కౌట్ అవుతుందా లేదనేది రేపు జడ్జి గారు దాని మీద నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ వర్కౌట్ అయితే ఈ సమస్యలు కనబడుతున్నాయి మనకు. అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కరెక్ట్ దాంతో చేసిందో, ఈ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏదో కమిషన్ కోర్టుకు సబ్మిట్ చేయాలి. సో అది ఓకే లీగల్ గా ఉంది అంటే కోర్టు దాన్ని ఏమనదు. ఇంకొకటి, మీడియం వైజ్ గా చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకు అంటే, మీడియం వైజ్ గా నువ్వు విభజిస్తున్నావు అనుకో హాల్ టికెట్ నెంబర్స్ ని, కానీ ఇక్కడ మూల్యాంకనం చేసింది ఏంది? ఒక్కడే ఎవాల్యూటర్ తెలుగు మీడియం చేసిండు, ఇంగ్లీష్ మీడియం చేసిండు. సో అలాంటప్పుడు నువ్వు మీడియం ని బైఫర్కేట్ చేయాల్సిన అవసరం నీకు లేదు. ఓకేనా? సో ఇది ఒకటి. మేల్స్ ఫీమేల్స్, అసలు ఇది జెండర్ డిస్క్రిమినేషన్ కిందకి వస్తున్నా చాలా మంది లీగల్ గా చాలా ఆర్టికల్ 15 కి భంగం కలుగుతుంది అని చెప్పేసి కొంతమంది అంటారు, అంటే లింగ సమానతలు చూపిస్తుంది అనేది. సో ఈ హాల్ టికెట్ ఇష్యూలో ఇవన్నీ మనకు కనపడుతున్నాయి. సో ఇవన్నీ లీగల్ గా కోర్టు ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అనేది మనం ముందు చూడాలి. అయితే ఇంకో అంశం ఏంటంటే, హాల్ టికెట్ సంబంధించి హాల్ టికెట్ పై పేరు, కులము ఇవి ముద్రించారు మనకి. అంటే మనకి ఏంటంటే, మన తెలంగాణలో
ఇంటి పేరు బట్టి కులం ఏదో అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే ఓకే. అయితే ఆ అవసరం ఏముంది, మిగతా పబ్లిక్ సర్వీస్ కమిషన్ తమిళనాడు వేరే స్టేట్ తీసుకుంటే అలాంటివి ఏమి ఆధారాలు లేకుండా ఆన్సర్ షీట్ ముందున్న ఓఎంఆర్ షీట్ అనేది ప్రిపేర్ అయ్యి ఉంటుంది. అయితే ఈ డీటెయిల్స్ మనకి ఇవ్వడం వల్ల అక్కడ కొంచెం డిస్క్రిమినేషన్ జరుగుతుందన్న ఆరోపణలు బాగా గ్రూప్ 1 అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దీంట్లో ఎంతవరకు మనకి ఓకే అనిపించవచ్చు? అయితే మనం ఓఎంఆర్ షీట్ చూసుకుంటే గత ఓఎంఆర్ లో మనం ఒకసారి పరిశీలిస్తే దాని మీద ఎలాంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ ఫోటో కానీ ఏం ఉండకపోతుండే. కానీ ఇప్పుడు వచ్చినాక లేటెస్ట్ వచ్చిన ఓఎంఆర్ లో నీ యొక్క పర్సనల్ ఫోటో, పాస్పోర్ట్ కానీ నీ యొక్క క్యాస్ట్ కానీ ఓకేనా ఇవి మెన్షన్ చేసినమాట. అభ్యర్థులు ఏం ఆరోపిస్తారు అంటే ఇవన్నీ మెన్షన్ చేయడం ద్వారా కరప్షన్ లో అవకతవకలు జరుగుతాయి అని అంటే ఎవల్యూటర్ కి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి జరుగుతుంది అనేది అభ్యర్థులు చెప్తారు. కానీ కమిషన్ ఏం చెప్తుంది అంటే మేము ఓఎంఆర్ ని 3 సెక్షన్ గా విభజించినాము. ఎవల్యూటర్ దగ్గరికి వెళ్ళేది ఓన్లీ మార్క్ షీట్ మాత్రమే. మార్క్ షీట్ కి ఒక బార్ కోడ్ ఉంటది. సో వాళ్ళు జస్ట్ ఈ బార్ కోడ్ ని స్కాన్ చేస్తే ఈ పర్సనల్ డీటెయిల్ కు డైరెక్ట్ వెళ్ళిపోతాయి మార్క్స్. ఎవల్యూటర్స్ దగ్గరికి ఈ సెక్షన్ 1 కానీ సెక్షన్ 3 కానీ వెళ్ళదు. ఓన్లీ సెక్షన్ 2 లో ఉన్న మార్క్స్ మాత్రమే వేసే షీట్ మాత్రమే ఎవల్యూటర్ కి ఇస్తామని చెప్పేసి కమిషన్ తన యొక్క వాదనలు చెప్తుంది. సో ఇది ఎంతవరకు ముందుకు పోతుంది ఇది చూడాలి. ఇదొకటి. అయితే ఒక సబ్స్క్రైబర్ మనని ఒక క్వశ్చన్ అడిగాడు. ఏంటంటే ఒకే అభ్యర్థికి పక్కన ఉన్న అభ్యర్థికి సేమ్ మార్క్స్ వచ్చాయని. అసలు ఇది పాసిబిలిటీ ఉంటుందా మనకి? అయితే మనం బేసిక్ గా చూసుకుంటే చాలా మన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ చూసుకుంటే ఒకటే మార్క్ తోటి చాలా మంది ఉంటారు. అంటే సేమ్ మార్క్స్ మెనీ క్యాండిడేట్స్ ఉంటారు అనమాట. ఇది పాసిబులే. ఎందుకు అంటే సపోజ్ 300 మార్క్స్ రాస్తే డిఫరెంట్ మార్క్స్ రావాలంటే ఓన్లీ 300 క్యాండిడేట్స్ రాస్తేనే డిఫరెంట్ మార్క్స్ వస్తాయి. అది ప్రాబిలిటీ అనేది చాలా తక్కువ. ఎందుకంటే చాలా తక్కువ అనమాట. సో మనం రాసింది 900 మార్కులకు ఓకేనా. అభ్యర్థులకి ఇక్కడ మ్యాటర్ అవుతుంది. సో అభ్యర్థులకి మనకు రాసింది 21,000. సో సేమ్ మార్క్స్ రావచ్చు అంటే రావచ్చు, దాంట్లో మనం అభ్యర్థించడానికి ఏం లేదు. కానీ పక్కన కూర్చున్న వాళ్ళకే సేమ్ మార్క్స్ రావడం అనేది ఇదొక కారణం. అంటే పక్కన వాళ్ళకే సేమ్ మార్క్స్. ఇంకొకటి ఏంటంటే ఇది ఆబ్జెక్టివ్ తరహా ఎగ్జామ్ అయినా కానీ మనం కొంచెం ఆలోచించవచ్చు. ఇక్కడ ఏంటంటే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అయిపోయింది. డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఒక కారణము. నెక్స్ట్ మార్క్స్ వచ్చేసి 900 మార్కులు. ఇక్కడ వచ్చింది సేమ్ మార్క్స్ వచ్చింది పక్కన అభ్యర్థులు. కొంతమందికి వచ్చిన అయిపో సేమ్ మార్క్స్ అంటే 0.5 తో సహా సేమ్ వచ్చినాయి అనమాట. ఇట్లా ఒక 500 పేర్స్కి వచ్చాయనేది అభ్యర్థులు తీవ్రంగా చేస్తున్నారు అనమాట. అయితే ఈ సేమ్ మార్క్స్ లో ఇంకో లిటిగేషన్ ఏముంది అంటే సేమ్ మార్క్స్ వచ్చినాయి, కొన్ని సెంటర్స్ వల్ల సేమ్ మార్క్స్ వచ్చినాయి. అదేమంటారు అభ్యర్థులు. సో ఇట్లా వచ్చినాయి కాబట్టి ఇక్కడ కొన్నిట్లనేమో ఎవల్యూషన్ లిబరల్ గా దిద్దిరు, కొన్నిట్లనేమో టఫ్ గా దిద్దిరు అని చెప్పేసి అభ్యర్థులు ఆరోపిస్తారు. కానీ నా ఉద్దేశపరంగా ఏంటంటే ఈ సేమ్ మార్క్స్ అనేది ప్రాబిలిటీ ఉంటది. ఇప్పుడు రాసిన అభ్యర్థులు 21,000 మందికి సేమ్ మార్క్స్ వచ్చే ప్రాబిలిటీ ఉంది. సో ఇది మనం లీగల్ గా వర్కౌట్ అయితే కదా అనేది ఇది ఒకటి చూడాలి అంశం. అయితే ఇంకో అనుమానం ఏంటంటే గ్రూప్ 1 అభ్యర్థులు ప్రధానంగా చేసిన ఆరోపణ ఏంటంటే ఈ గ్రూప్ 1 పేపర్ ని ప్రొఫెసర్లు, అసిస్టెంట్ స్థాయి ప్రొఫెసర్లు మాత్రమే కరెక్షన్ చేయాలి. అయితే ఇక్కడ కొరత ఉండడం వల్ల డిగ్రీ లెక్చరర్లు కూడా తీసుకొచ్చి కరెక్షన్ చేశారనే ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి. కొంతమంది కొన్ని డీటెయిల్స్ కూడా టెలిగ్రామ్ గ్రూప్ లో, వాట్సాప్ గ్రూప్ లో వీళ్ళు కరెక్షన్ చేశారా అని సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే డిఎల్ కూడా ఈ పేపర్ కరెక్ట్ చేసేంత అర్హత ఉంటుందా వాళ్ళకి? అయితే బేసిక్ గా మనం యూపీఎస్సీని తీసుకుంటే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకుంటే వాళ్ళ మూల్యాంకనం అంటే ఎవల్యూషన్ అనేది ఒక స్టాండర్డ్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఆల్రెడీ గత సంవత్సరం ఎవ్రీ ఇయర్ కొంతమంది ప్రొఫెసర్ హైర్ చేసుకుంటారు. వాళ్ళు అంటే ఆల్రెడీ వాళ్ళు గవర్నమెంట్ ప్రొఫెసర్స్ డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి ఉంటారు. డిఫరెంట్ ఏరియాస్ లో సబ్జెక్ట్స్ లో వాళ్ళు నిష్ణాతులైన వాళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళకి స్టాండర్డ్ ఆపరేషన్స్ ఎట్లా ఉంటాయి, మార్క్స్ స్కేలింగ్ ఎట్లా ఇవ్వాలి అనేది స్క్రీనింగ్ సెషన్స్ జరుగుతాయి. తీసుకొని ఒక కమిటీ చేసుకొని దానికి స్క్రూటినై కింద ఎవల్యూటర్, ఇంకో ఎవల్యూటర్, పైన స్క్రూటినైజర్ పెట్టుకొని వాళ్ళు ఎవల్యూషన్ ప్రాసెస్ చేస్తారు. సో వాళ్ళు చేసి ఒక ఫిక్స్ అయి ఉంటుంది. సో మనకి ఇక్కడ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వచ్చే లోపు ఏంటంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ అనేది తక్కువ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే చాలా యూనివర్సిటీస్ లో ప్రొఫెసర్స్ కొరత ఉంది. కొన్ని యూనివర్సిటీస్ లో అసలు ప్రొఫెసర్సే లేరు, డిఎల్ తోటే నడుపుకుంటూ వస్తున్నారు అనమాట. మన తెలంగాణ కూడా మొన్న కదలికి వస్తుంది. అయితే డిఎల్ దిద్దాలా వద్దా అనేది ఆ కమిషన్ తీసుకుంటారు. అంటే కమిషన్ తీసుకున్న నిర్ణయం మీద ఉంటుంది. కానీ కమిషన్ తీసుకున్న డిఎల్ అనేటోడు, డిఎల్ అనే వ్యక్తి ఆయన ఎంత అర్హత కలిగి ఉండు అంటే అతను మన డిస్క్రిప్టివ్ కరెక్షన్ లో ఇప్పటికి ఎప్పుడైనా యూపీఎస్సీకి వెళ్ళొచ్చిండా,
ఓకే, అక్కడ పాల్గొంటా, డిఫరెంట్ పబ్లిక్ సర్వీస్ కనుక ఏమన్నా వెళ్ళిండా అనేది ఒకటి చూసుకోవాలి. ఓకే, సో ఇది బేస్డ్ అనేది పబ్లిక్ సర్వీస్ అది చేసుకుంది. కానీ ఈ డిఎల్ అనే వాళ్ళు ముందే ఒక ట్రైనింగ్ సెషన్ పెట్టి వాళ్ళకి ఎన్ని మార్క్స్ ఇవ్వాలి ఏంది అనేది కరెక్ట్ పెడితే పెద్ద ఇబ్బంది ఏముండదు, దిద్ది వచ్చు అనుకుంటా, నాకేం తెలియదు. సో అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది వాళ్ళు తీసుకున్న నిర్ణయం అది. ఇంకోటి ప్రధానంగా ఈ జెండర్ బేస్డ్ మీద ప్రధానంగా ఎక్కువ మనకు కేంద్రీకృతమైంది కోటి ఉమెన్స్ కాలేజ్. కోటి ఉమెన్స్ కాలేజ్ లో మనకి ఎక్కడ లేని రూల్స్ అక్కడనే మనకు అప్లికబుల్ అయ్యాయి, ఎక్కడ లేని ప్రోటోకాల్స్ అనేవి అక్కడికి వచ్చాయి. అదే ఉమెన్స్ కాలేజ్ ఇంకా వేరే సెంటర్లు కూడా ఉన్నాయి, అదే ప్రోటోకాల్స్ అవే ఎందుకు అప్లై చేయలేదు వేరే కాలేజ్? ఓన్లీ కోటి ఉమెన్స్ కాలేజ్ వచ్చేసరికి అంతకుముందు యూపీఎస్సీ ఎగ్జామ్ కూడా, మేస్ ఎగ్జామ్ కూడా అక్కడ జెండర్ బేస్ గా కాకుండా అబ్బాయిల్ని అమ్మాయిల్ని ఇద్దరిని అలో చేశారు. అదే ఈ టైంకి వచ్చేసరికి ఈ భద్రతా కారణాలు ఇతర కారణాలు దృష్ట్యా మేము ఓన్లీ మహిళల్ని అనుమతించాలని ఎంత సబబది? అయితే ఈ గ్రూప్ 1 లో వచ్చే ఇష్యూస్ అన్ని కొన్ని ఒకటైతే ప్రధానమైన ఇష్యూస్ అన్ని కోటి ఉమెన్స్ కాలేజ్ చుట్టూ తిరుగుతున్నాయి. 18వ సెంటర్ 19వ సెంటర్ అనేది కోటి ఉమెన్స్ కాలేజ్ లో పెట్టడం జరిగింది. సో అభ్యర్థులు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఏమంటారు అంటే అసలు కోటి ఉమెన్స్ కాలేజ్ లో ఓన్లీ ఒక జెండర్ కే సెంటర్ చేయాల్సిన అవసరం ఏముంది? ఫస్ట్ పాయింట్. అదే ఉమెన్స్ కాలేజ్ వేరే కూడా ఉన్నాయి సెంటర్లు. ఒకవేళ అయితే దాంట్లో ఉమెన్స్ కేసు ఓకే వేస్తే అసలు ఏ రకంగా ఉమెన్స్ అక్కడ సెలెక్ట్ చేసినాం అంటే మనకున్న 46 సెంటర్లలో 2 సెంటర్లు ఉమెన్స్ 25% ఆఫ్ ది ఉమెన్స్ రిటర్న్ ఇన్ కోటి ఉమెన్స్ కాలేజ్ ఎగ్జామ్. మిగతా 75 అనేటోళ్ళు వేరే సెంటర్లో 46 సెంటర్లో రాసినారు. సో యాజ్ కంపేర్డ్ టు అదర్ సెంటర్స్ మనకు 44 సెంటర్లలో ఉమెన్స్ పాస్ పర్సంటేజ్ ఎట్లా ఉంది అంటే వాళ్ళు ఎవరైతే సర్వీస్ కొట్టారో ఈ 2 సెంటర్స్ లో ఎలా ఉందనే దాని మీద చూసుకుంటే మనకు కొంచెం అనుమానాలు వస్తున్నాయి. ఈ 2 సెంటర్ల నుంచే వాళ్ళు ఆల్మోస్ట్ చాలా మంది సెలెక్ట్ అయ్యారు. కానీ 44 సెంటర్లో ఉమెన్ అనేది అసలు సెలక్షన్ లిస్ట్ లో చాలా మంది తక్కువ ఉన్నారు. దాని వల్ల అభ్యర్థులకు అనేది ఆందోళన వస్తుంది. ఇంకొకటి అసలు దీంట్లో వేయాల్సిన అవసరం ఏముంది అంటే కమిషన్ ఏం చెప్తుంది అంటే మాకు ఇక్కడ ఫెసిలిటీస్ కానీ అక్కడ ఉన్న యాజమాన్యం కానీ మేము ఉమెన్స్ వస్తే డీల్ చేయగలుగుతాము, మాకు మెన్స్ వద్దు. సో ఉమెన్స్ ఏమంటే కమిషన్ అక్కడ వేసిందని కమిషన్ చెప్తుంది. సో వాళ్ళు ఎందుకు చెప్పిర్రు అంటే మాకు కొంచెం భద్రతా కారణాలు, మేల్స్ వస్తే మాకు ఏమన్నా వాళ్ళు ఉమెన్స్ కి భంగం కలిగించే అంశాలు ఏమైనా చేయొచ్చు అనేది డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో చెప్తారు. అది కోర్టు చూసుకుంటే మనకు సంబంధం లేని విషయం. కానీ ఈ కోటి ఉమెన్స్ కాలేజ్ లో ఓన్లీ విమెన్స్ సైడ్ ఎందుకు వేసి కానీ ఎట్లా డిఫెండ్ చేసుకుంటారనేది మనం ముందు చూడాలి కోర్టులో. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించి ఎన్నో అనుమానాలు, 1 కాదు 2 కాదు చాలా అనుమానాలు, ఎన్నెన్నో లొసుగులు, అసలు జవాబుదారితనం లేదు, పారదర్శకత లేదు. ఇవన్నీ జవాబు చెప్పాల్సిన బాధ్యత టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారి మీద ఉంది. ఈ ఇట్లాంటి లొసుగులు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి చేరేలా మనము కృషి చేయాలి. గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించి ఒక గొంతుగా మేము ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఖచ్చితంగా మాకు ఒక సపోర్ట్ ఉండాలి. మేము ఇంకా ఖచ్చితంగా గట్టిగా మాట్లాడేందుకు మాకు ఆస్కారం ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే గ్రూప్ 1 అభ్యర్థుల వాయిస్ ఇప్పుడు వినిపించకపోతే మన తర్వాత మనకి వినిపించే ఆస్కారం ఉండదు. ఏప్రిల్ 28 తర్వాత మనకి ఏం వర్డిక్ట్ వస్తుందో తెలియదు. ఇంత వివాదాస్పదమైన ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ గురించి మనకి మంచి ఒక వర్డిక్ట్ వస్తుంది అనేది ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరో గ్రూప్ 1 సంబంధించి మరో అంశం గురించి చర్చించేందుకు మళ్ళీ మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ నరేష్.